నమస్కారం వెల్కమ్ టు మన న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ కృష్ణస్వామి గుడి జీర్ణోద్ధారణ కార్యక్రమం చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవనంపల్లి మండలం మత్యం జోగివారిపల్లి గ్రామంలో వెలసిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ కృష్ణస్వామి దేవాలయం జీర్ణోద్ధారణ కుంభాభిషేక మహోత్సవం శనివారం పండితులు మంత్రోచ్చారణ మధ్య స్వామి అమ్మవార్ల పటం మేళ తాళాలతో గ్రామంలో శనివారం స్వామి అమ్మవార్ల ఊరేగింపు కలశ పూజ యజ్ఞయాగాలు తీర్థ ప్రసాదాలు అందించడం జరిగింది. ఈ సందర్భంగా వేద పండితులు మాట్లాడుతూ గ్రామం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని గ్రామస్తులు ఈ దైవ కార్యం చేస్తున్నారని కావున గ్రామంలోని ప్రతి ఇంటి నుండి తమకు తోచిన పూజా సామాగ్రి తీసుకుని రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అర్చకులు తదితరులు పాల్గొన్నారు. భక్తులందరికీ కూడా అభినందనలు అన్నమాట. ఈ రోజున గ్రామం మత్యం జోగవారిపల్లి గ్రామంలో ఈ గ్రామంలో రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామి వారి యొక్క భజన మందిరము 1994 సంవత్సరం నిర్మించబడింది. ఆ రోజు నుంచి ఈ సంవత్సరం వరకు కూడా ప్రతి సంవత్సరము ఆలయంలో విశేషంగా కృష్ణాష్టమి రోజున కళ్యాణ మహోత్సవం మరియు విశేష పూజలు మరియు వార్షికోత్సవాలు అన్నీ కూడా జరుగుతున్నాయి సక్రమంగా. కాబట్టి ఈ రోజున మన గ్రామంలో మన స్వామివార్లకు కూడా జీర్ణోద్ధారణ కుంభాభిషేకం 1994లో నిర్మించిన గుడికి ఈ రోజున జీర్ణోద్ధారణ కుంభాభిషేకం అనే కార్యక్రమాన్ని గ్రామస్తులు పరిసర గ్రామస్తులంతా కూడా అతి ఘన విజయంగా జరిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ఇష్టమైనటువంటి దైవము రుక్మిణి సత్యభామ సమేతంగా శ్రీకృష్ణ స్వామి వెలుస్తున్నారు. అందరూ కూడా పాడి పంటలతో సుఖ సంతోషాలతో వెలుసుతున్నారు. సంతానలేమి లేకుండా అందరూ కూడా ఆ శ్రీకృష్ణ స్వామి వారి యొక్క కృపా కటాక్షాలు అందరికీ కూడా పొందుతా ఉన్నారు. కాబట్టి గ్రామస్తులంతా కూడా ఆ స్వామి వారికి శక్తి కొలది ఈరోజు జీర్ణోద్ధారణ కుంభాభిషేకం అనే కార్యక్రమం జరిపిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దేవుని యొక్క పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటా ఉన్నాము. ప్రతి ఒక్కరికి కూడా ఆ శ్రీకృష్ణ స్వామి వారి యొక్క అనుగ్రహము కృపాకటాక్షాలు కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము. అలాగే ఈ గ్రామము మత్యం జోగవారిపల్లె మరియు మత్యం పరిసర గ్రామస్తులంతా కూడా ఈ కార్యక్రమంలో విరిగా విచ్చేసి చందాలంతా కూడా విరాళాలంతా అర్పించి అలాగే రేపు కార్యక్రమంలో కుంభాభిషేకం అయిన తర్వాత కూడా మధ్యాహ్న కాలంలో కళ్యాణ మహోత్సవం అనే కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిపిస్తూ ఉన్నారు గ్రామస్తులంతా కూడా. కాబట్టి గ్రామస్తులు పరిసరేతర గ్రామస్తులంతా కూడా ఈ కార్యక్రమాలంతా కూడా జయప్రదం చేసి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కార్యక్రమంలో దైవ కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా ఆ శ్రీకృష్ణ స్వామివారి యొక్క కృపలు పాత్రలు కావాల్సిందిగా మరీ మరీ కోరి ప్రార్థిస్తున్నాము. జై శ్రీరామ్. మీరు గ్రామస్తులు కళ్యాణోత్సవం చేస్తున్నాము. మీ గ్రామస్తులు అందరూ కలిపి జీర్ణోద్ధారణ కుంభాభిషేకం జరిపిస్తున్నాము.